ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల ప్రియమైన పరిశుద్ధుడమైన సజీవమైన నిజమైన నిత్య జీవము కలిగిన సత్యదేవుడు అయిన మా పరలోకపు తండ్రి యేసు క్రీస్తు ప్రభు నామమును బట్టి మరొకసారి మీ పాదముల చెంతకు రావడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. ఈ సన్నిధి మాతో కూడా ఉంచండి. పరలోకపు వర్తమానంతో నన్ను సిద్ధపరిచి మీ నామఘనత కొరకు సంఘ క్షేమాభివృద్ధి కొరకు సిద్ధపరిచి వాడుకోనండి. సాతానికి లేపచ్చి రూపమాన్ని హెచ్చించుకో. యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమేన్. లూకా సువార్త 19వ అధ్యాయం. లూకా సువార్త 19వ అధ్యాయం. మూడవ వచనాన్ని నేను చదువుతున్నాను, మీరు వినండి. యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయెను. మనము నిన్నటి దినము యేసు ఎవరు అనేది సంగతిని కొంతవరకు మనం ధ్యానిస్తూ వచ్చాం. దాన్ని కొనసాగిస్తూ వస్తున్నాము. ఆయన ఎలాంటివాడు అనే సంగతిని మనం కొంతవరకు చూసినాం. యేసు సర్వలోక సృష్టికర్త అని, సర్వ సృష్టికి ఆది సంభూతుడని మనము తెలుసుకున్నాం. యేసు దేవుడు ఆయన కొలస్సీ 1:15 చెప్పినట్టుగా ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి ఉండి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడని మనం చూస్తూ వచ్చినాం. కనుక యేసుక్రీస్తు ప్రభువారు సర్వ సృష్టికి ఆది సంభూతుడు. ఆయన ఎలాంటివాడు, ఆయన క్రియలు ఎలాంటివి, నిన్న కొన్ని మాత్రం మనం చూసినాం. ఆ యేసు దేవుని ఎందుకు ఆరాధించాలా, ఎవరు ఆరాధించాలా, ఎట్లు ఆరాధించాలా మనం చూస్తూ వచ్చినాం. కనుక మొదటిగా ఆ మహాదేవుని ఆరాధించే ముందు మనం తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని మనం చూసి ఆ ప్రకారంగా ప్రభును ఆరాధించాలని మేము కోరుతూ వస్తుంటున్నాను. ఎందుకంటే ఆయన ఒక్కడు మాత్రమే స్తుతికి, ఘనతకు, మహిమకు, ఆరాధనలకు నిరంతరము పాత్రుడు. యేసు దేవుడు సజీవమైన దేవుడు, నిజమైన దేవుడు, నిత్య జీవము కలిగిన సత్యదేవుడు, ఆకాశమందున్న అంతటా అన్ని సమయాల్లో ఉన్నటువంటి దేవుడు, ఆత్మ స్వరూపివి, సర్వ సృష్టికి ముందుగా ఉన్నవాడు. అందుకే నిన్న మనం చూసాము, యెషయా 43:10 చూసినట్టుగా నాకు ముందు ఏ దేవుడు నిర్మింపబడలేదు, నా తర్వాత ఏ దేవుడు కూడా ఉండడు అని మనం చూస్తూ వచ్చినాం. కనుక ఆయనే ఆదియు అంతమైన వాడు, అల్పాయు ఓమేగయు నేనే. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఒకే రీతిగా ఉన్న దేవుడు, మారని మాట ఇచ్చి తప్పని దేవుడు, వాగ్దానములు చేసి నెరవేర్చు దేవుడు, కృపెంబడి కృపను చూపుతూ తన దీర్ఘశాంతాన్ని మా పట్ల కరుపరచు దేవుడు. అందుకే ఆ ప్రభువును మనము ఆరాధించాల. ఆయన ఉన్నవాడు అనువాడు సజీవుడైన దేవుని మనము ఆరాధించాల. యేసు దేవుడు పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు. మనం 99వ కీర్తనలో మనం చూసిన రీతిగా ఆ దేవుడైన యెహోవా పరిశుద్ధుడు అని మనం చూస్తూ వచ్చినాం. పరిశుద్ధుడైన దేవుని, నిజమైన దేవుని, సజీవమైన దేవుని, నిత్య దేవుని, సర్వాధికారం కలిగిన సర్వలోకాన్ని సృష్టించిన దేవుని మనము ఆరాధించాలి. ఆరాధన అనగా
ఆ ప్రభు యొక్క గుణలక్షణాలు వర్ణించి వివరించి చెప్పడము, కొనియాడము ఆరాధన అంటారు. కనుక ఆయన గుణలక్షణాలు ఎరిగినటువంటి మనము ఆయనతో ఆయన ఎలాంటి వాడని తెలుసుకున్నామో వ్యక్తిగతంగా వాటన్నిటి బట్టి మనము ప్రభును ఆరాధించాలి. అందుకే యెషయా గ్రంథంలో మనం చూసాము 9:6 వచనంలో ఆ మహాదేవుడు ఎలాంటివాడు? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు దేవుడు, బలవంతుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతియే అని మనం దేవుని గ్రంథంలో మనం చూస్తున్నాం. యేసు దేవుడు ఆశ్చర్యకరుడు అనగా ఆయన క్రియలు ఆశ్చర్యమైనవి. ఎందుకనగా మనము చూస్తాము, దేవుని ప్రజలన్నీ ఇశ్రాయేలీలు ఐగుప్తు దాసత్వం నుంచి వెలుపటికి వచ్చిన తర్వాత ముందు ఎర్ర సముద్రము, వెనుక శత్రువు, ఇరుప్రక్కల అరణ్యము, ఎటు తోతలేని పరిస్థితిలో ఆ మహాదేవుని దేవుని ప్రజలు ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు ఎర్ర సముద్రము పాయలు చేసి ఆరిన నేలను నడిపినట్టుగా చూస్తున్నాం. అది నిర్గమకాండము 14వ అధ్యాయము 21 నుంచి 25 వరకు మనం చూస్తాం. నిర్గమకాండము 14వ అధ్యాయము 21 నుంచి 25 వరకు చూసినట్లయితే మనకు అక్కడ కనబడుతూ ఉంటుంది. మోషే సముద్రం వైపు తన చేయి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రంను తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీలు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడవలె నుండెను. ఐగుప్తీయులను ఫరో గుర్రములను రథములను రౌతులను వారిని తరిమి సముద్రం మధ్యన చేరిరి. చాలు. కనుక దేవుడైన ఆ ప్రభు ఎలాంటివాడు? ఆశ్చర్యకరుడు. ఆ విధంగా మరి యెహోషువ కాలంలో కూడా వడిగా ప్రవహించి నీటిని పాయలుగా చేసినటువంటి దేవుడు. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 15, 16, 17 వచనం చూడండి. అప్పుడు ఆ మందసము మోయువారు యోర్దానులో దిగిన తర్వాత మందసమును మోయు యాజకులు కాళ్ళు నీటి అంచున మునగానే పైనుండి పారు నీళ్లు బహుదూరమున సారెపాతునొద్దనుకు ఆదామను పురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచెను. లవణ సముద్రమును అరబా సముద్రమునకును పారునవి బొత్తిగా ఆపబడెను. కనుక అందుకే ఆ మహాదేవుడు ఎలాంటివాడు? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు దేవుడు, బలవంతుడగు తండ్రి. కనుక అంత మాత్రమే కాకుండా తిరిగి వాళ్ళు యెహోషువ కాలంలో వడిగా ప్రవహించి నీటిని ఆపి యారిని నడిపించిన ప్రభు తిరిగి వాళ్ళు రిటర్న్ జర్నీ చేసినప్పుడు ఏం జరిగింది? అక్కడ కూడా 18వ వచనం నుంచి చూస్తాను చూడండి. అదే అధ్యాయం యెహోషువ 3వ అధ్యాయము 4వ అధ్యాయము 18వ వచనము. యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులు యోర్దాను నడమ నుండి ఎక్కి వచ్చినప్పుడు ఆ యాజకుల అరకాళ్ళు పొడి నేలను నిలవగానే యోర్దాను నీళ్లు వాటి చోటికి వలనే మరలి దాని గట్లన్నిటి మీద పొర్లిపారెను. వారు తిరిగి వెంటనే వెలుపటికి వచ్చిన వీళ్ళు యోర్దాను యథావిధిగా ప్రవహించినట్టుగా మనం చూస్తున్నాం. అందుకే ఆ మహాదేవుడు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు దేవుడు, బలవంతుడగు తండ్రి. కనుక ఆ ప్రభువును మనం ఆరాధిస్తూ వచ్చినాం. ఎవరు ఆరాధించాలా?
ఆరాధనగా ఆయన గుణలక్షణాలు వర్ణించి వివరించి చెప్పడము ఆరాధన. తర్వాత ఆయన క్రియలు కూడా, యేసు ప్రభు యొక్క క్రియలను కూడా మనం చూసినాం. సృష్టి అంతటిని కలగ చేసినటువంటి దేవుడు, సృష్టికి ముందుగా ఉన్నటువంటి దేవుడు, అంతం వరకు ఉండే దేవుడు ఆయనే. నేను మొదటివాడను కడపటివాడను, జీవించుచున్నవాడను, మృతుడనైతిని కానీ ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నానని ఆ మహాదేవుడు ప్రకటన 1:18 తెలియచేస్తూ ఉన్నాడు. కనుక అంతం వరకు ఉండే దేవుడు యేసు దేవుడు, మన ప్రశ్నకు జవాబు ఇచ్చే దేవుడు, మన సమస్య పరిష్కారం చేసే దేవుడు, మన ఆరాధనలు ప్రార్థనలు వినే దేవుడు, మన రోగములను బాగు చేసే దేవుడు, మన అక్కలు తీర్చే దేవుడు. అన్నిటికంటే ముఖ్యంగా పాపులను ప్రేమించిన ప్రేమామూర్తి, పాపులను రక్షించకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమనై ఉన్నదని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. కనుక పాపులను ప్రేమించిన దేవుడు పాపులను శిక్షించడానికి రాలేదు. పాపులను ప్రేమించి పాపశిక్ష నుంచి వారిని రక్షించి మరణం నుంచి జీవంలోనికి నడిపించడానికి ఆ మహాదేవుడు శరీరధారిగా భూలోకంలో జన్మించినాడు. అనుకోనండి, ఆ మహాదేవుడు ఏదో ఒక రూపంలో, అది అనగా మరి ఆ సింహము రూపంలో కానీ, లేకపోతే సర్పము రూపంలో కానీ, లేకపోతే మత్స్య రూపంలో కానీ, పంది రూపంలో కానీ, లేకపోతే ఏ పక్షి రూపంలో కానీ, ఏ రూపంలో వచ్చినా ఆ దేవదేవుడు మనిషికి ఏ రకంగా సహాయం చేస్తాడు? ఈ జంతు రూపంలో వస్తే అది భక్షించడానికి వస్తున్నాడు. మరి సర్పరూపంలో వస్తే మానవుని మరి ఖర్చు చంపడానికి వచ్చే జీవితాన్ని చూస్తున్నాం. కనుక మానవునికి వాటన్నిటిని బట్టి వాటి ద్వారా ఏ సహాయము కలగదు. సింహం అయితే కొదమ సింహము మనుషులను భక్షించునని హెజ్కేలు 19:6 తెలియజేస్తున్నాడు. కనుక మన జీవితంలో ఆ మహాదేవుడు పరిశుద్ధుడైన దేవుడు, పాపరహితుడు, పాపము లేనటువంటి ఆ మహాదేవుడు, ఆత్మస్వరూపైన దేవుడు శరీరధారిగా భూలోకంలో జన్మించినాడు నిన్నే కాలంలో. ఎందుకు? ఆయన దేవుడు అనిపించుకోవడానికి కొన్ని క్రియలు చేసినాడు. చనిపోయిన వారిని లేవనెత్తినాడు, సకల రోగులను బాగు చేసినాడు, మరి దయ్యములను వెళ్ళగొట్టినాడు, మరి 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టి 12 గంపలు మిగిల్చినట్టుగా చేసినాడు. వీటన్నిటిని దేవుడు అనిపించుకోవడానికి కొన్ని క్రియలు చేసినాడు. కానీ ఆ మహాదేవుడు శరీరధారిగా భూలోకములకు వచ్చినది పాపులను రక్షించడానికి. ఏ పాపము లేనటువంటి ఆ మహాదేవుడు, పాపరహితునటువంటి మన ఆ యేసుదేవుడు పాపుల కొరకై పాపశిక్ష తాను భరించాడు. ఎందుకనగా నీవు నేను చేసిన మన తలంపులు, ఊహలు, ప్లాన్లు, క్రియలు చేసిన పాపను తీసివేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు తలలో ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు. నీ చేతులు చేసిన పాపాన్ని తీసివేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు చేతుల్లో మేకులు కొట్టించుకున్నాడు. నీ కాళ్ళు చేసిన పాపాన్ని తీసివేయడానికి యేసుక్రీస్తు ప్రభువారి కాళ్ళలో మేకులు కొట్టించుకున్నాడు. నీ హృదయమంతటితో చేసిన పాపాన్ని తీసివేయడానికి ప్రక్కలో బల్లెములు పొడిపించుకొని రక్తమంతా కార్చినాడు. చివరికి ప్రాణం విడవక ముందు ఒక మాట అన్నాడు, తండ్రి వీరేమి చేయిస్తున్నారో వీరెరగరు కనుక వీరిని క్షమించుము అన్నాడు. కనుక ఎంత పాపినైనా సరే అది ఆయన క్షమింపని పాపం లేదు. నీ పాపములు రక్తం వలె ఎర్రనివైనను అవి హిమం వలె తెల్లగా చేస్తానన్నాడు. నీ పాపములు కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లగా చేస్తాను అన్నాడు. కనుక ప్రియ సహోదరి సహోదరా, ఎందరైతే యేసు నిజమైన సజీవమైన నిత్య జీవం కలిగిన సత్యదేవుడని, నా పాపాల కొరకు భూలోకంలో జన్మించాడు, నా పాప శిక్ష శిలువ భరించాడు, నా కొరకు రక్తమంతా కార్చాడు, చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడని విశ్వసించిన వారిని రక్షించాడు. యేసు రక్తముతో తమ పాపలు కడుక్కొని పరిశుద్ధులుగా చేసినాడు, పాప క్షమాపణ నిషేధించినాడు. అట్టివారు ఆరాధన చేసినప్పుడు ఆ ప్రభువు వారి ఆరాధన అంగీకరిస్తాడు. మనం చూసినాము ఆ దేవుడు ఎలాంటివాడు, ఎందుకు ఆరాధించాలా, ఎట్లు ఆరాధించాలా. ఆయన పరిశుద్ధుడు కనుక
పరిశుద్ధ అలంకారాలు ధరించుకొని ఆయన ఆరాధించాలని చూశాము. ఆ యేసుదేవుడు ఆత్మ స్వరూపి కనుక ఆత్మతో సత్యముతో ఆరాధించాలని మనం చూసినాము. మరి ఎవరు ఆరాధించాలని కూడా చూసినాం. ఎవరు ఆరాధించాలని? విమోచింపబడినవారు, అనగా ఎవరు తమ పాపములు యేసు రక్తముతో కడుక్కొని పరిశుద్ధులుగా తీర్చబడినారో, పాప క్షమాపణ పొందినారో, మరి అలాంటి వారు మరి ప్రభువును ఆరాధించినప్పుడు వారి ఆరాధన అంగీకరిస్తాడని మనం చూసినాం. కనుక మరి ఎప్పుడు ఆరాధించాలి మనం ఒక్కసారి ఇది చూస్తాం. ఆ బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. కీర్తన గ్రంథము 34వ అధ్యాయం. కీర్తనలు 34వ అధ్యాయము మొదటి వచనం చూడండి. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. ఆ మహాదేవుని దావీదు రాదంటాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించెదను. అనగా నీవు నేను మనమందరము కూడా పాప క్షమాపణ పొందిన మనము, మారుమనసు పొందిన మనము, రక్షింపబడ్డ మనము, యేసు రక్తముతో మన పాపములు కడుక్కున్న మనము, యేసు దేవుడని రక్షకుడని అంగీకరించి నమ్మినటువంటి నీవు నేను మనమందరం కూడా ఎల్లప్పుడూ ఆరాధన చేయాలా. ఎల్లప్పుడూ అనగా అన్ని పరిస్థితుల్లో ఆరాధన చేయాలా. అనుకూల పరిస్థితుల్లోనూ, ప్రతికూల పరిస్థితుల్లో, నిందల్లో, నిట్టూర్పుల్లో, వేదనలో, బాధలో, అవమానంలో, మరణాపాయంలో, అనారోగ్య పరిస్థితుల్లో ఎల్లప్పుడూ ఆయన ఆరాధించాలి. కనుక ఆయన ఎలాంటివాడు? మన ఆరాధన అంగీకరించేవాడు కనుక ఏ సమయమందైనను ఆయనను సమీపించవచ్చు. ఎల్లప్పుడూ ఆరాధించాలి అని చూస్తున్నాం. మొదట ఆయన ఎలాంటి వాడని చూసాము? సర్వలోక సృష్టికర్త అని, ఆత్మస్వరూపి అని, పరిశుద్ధుడని మనము ఆయన గుణలక్షణాలు మనం చూస్తూ వచ్చినాం. ఇప్పుడు ఆయన ఆశ్చర్యకరుడని మనం కొన్ని విషయాలు మనం చూస్తూ వచ్చినాం. ఇంకా చెప్పాలంటే ఆ మహాదేవుడు భూలోకంలో ఒక్కడు మాత్రమే ఎవరిని ఆరాధించాలా? సజీవుడైన దేవుని ఆరాధించాలా. ఆ మహాదేవుడు ఎలాంటి వాడు? సజీవుడు. యోహాను సువార్త యోహాను 3:11 చూడండి. యెహోషువ 3:11 జీవము గల దేవుడు మీ మధ్యనున్నాడనియు, ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి కనానీయులను, హిత్తీయులను, హివ్వీయులను, పెరిజ్జీయులను, గెర్గేసీయులను, అమోరీయులను, యెబూసీయులను వెళ్ళగొట్టుననియు దీనివల్ల మీరు తెలుసుకొందురు. కనుక ఆ దేవుడు ఎలాంటి వాడు? జీవము కలిగినటువంటి దేవుడు. జీవము కలిగినటువంటి దేవుడు కనుక సజీవమైన దేవుని మనం ఆరాధించాలా. మరి ఎల్లప్పుడూ ఆరాధించాలా. అన్ని పరిస్థితుల్లో కూడా ఆరాధించాలి మనం చూసినాం. అంత మాత్రమే కాకుండా ఆయన చూడండి, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం. ప్రకటన 1వ అధ్యాయము ప్రకటన 1వ అధ్యాయము. మరి కొన్ని విషయాలు ఇక్కడ మనం చూస్తాం. 3వ వచనంలో చూసినట్లయితే ఆయన సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. 5వ వచనం చూడండి. నమ్మకమైన సాక్షియు. ఎలాంటి వాడు? నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతిగా లేపబడిన వాడును, భూపతులకు అధిపతి అయి ఉన్నాడు. ఆ దేవుడు ఎలాంటి వాడు? నమ్మకమైన సాక్షి. మరి మృతులలో నుండి ఆది సంభూతులుగా లేపబడినవాడు, భూపతులకు అధిపతి ఉన్నాడు. 8వ వచనంలో చూసినట్లయితే అల్ఫాయు వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడు ప్రభు సెలవిస్తున్నాడు. కనుక ఆ మహాదేవుడు ఎలాంటి వాడు? అన్ని కాలములలో అనగా జరిగిపోయిన కాలము, జరుగుతున్న కాలము, జరగబోయే కాలంలో కూడా ఆయన ఒకే రీతిగా ఉన్న అధికారం కలిగినటువంటి వాడు.
ఆయన అందుకే ఆ ప్రభు ఆయన ఆరాధించాలి, ఆయన స్తుతించాలి మనం చూస్తున్నాం. ఆ విధంగా చూడండి ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం, ప్రకటన 19వ అధ్యాయం 16వ వచనం. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రముల మీద తొడ మీదను రాయబడి ఉన్నది. ఆ దేవుడు ఎలాంటివాడు? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, సర్వాధిక అనక భూపతులకు అధిపతి. అందుకే భూరాజులని ఏలేవాడు కనుక అలాంటి ప్రభువును మనం ఆరాధన చేయాలా. ఎప్పుడు ఆరాధన చేయాలా? ఎల్లప్పుడూ ఆరాధన చేయాలా. ఎవరిని ఆరాధన చేయాలా? సజీవుడైన నిజమైన నిత్య జీవం కలిగిన సర్వలోక సృష్టికర్త అయిన దేవుని ఆరాధించాలి. మరి ఎట్లు ఆరాధన చేయాలా? ఆత్మతో. ఆయన ఆత్మ గనుక ఆత్మతో సత్యముతో మనం ఆయన ఆరాధన చేయాలా. ఆ మహాదేవుడు పరిశుద్ధుడు కనుక పరిశుద్ధ అలంకారాలు ధరించుకొని ఆ ప్రభువును మనము ఆరాధన చేయాలా. కనుక ఎవరు ఆరాధన చేయాలా? ఎవరి పాపములు యేసు రక్తముతో కడుక్కొని పరిశుద్ధులుగా తీర్చబడినారో, మారుమనసు పొందినారో, విమోచింపబడినారో, పాప క్షమాపణ పొందినారో, యేసు నిజమైన సజీవమైన నిత్య జీవం కలిగిన సత్యదేవుడు శరీరధారిగా భూలోకంలో జన్మించాడు, పాపుల పాపశిక్ష భరించి నా కొరకు చనిపోయి సమాచేయబడి తిరిగి లేచినాడు విశ్వసించిన వారు, మరి యేసు రక్తముతో తమ పాపములు కడుక్కున్నవారు ఆ ప్రభువును ఆరాధిస్తారు. అప్పుడు ఆ ప్రభు వారి ఆరాధన అంగీకరిస్తాడు. అందరి ఆరాధన అంగీకరించడు. ఎందుకనగా మనం నిన్న చూసినాము, కయ్యోను ఏబేలు ఇద్దరు అర్పణలు తీసుకొచ్చినప్పుడు ఏబేలు అర్పణ మాత్రము అంగీకరించినట్టుగా చూస్తున్నాం. ఎందుకంటే ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. అందరి చూడండి, ఒక చిన్న ఉపమానం మీకు తెలియచేస్తూ వస్తాను. మన దగ్గర ఒక కుష్ఠరోగి ఉన్నాడు. ఆ కుష్ఠరోగి మరి అవయములన్నీ కూడా చీము రక్తముతో కారుతున్నటువంటి కాళ్ళు చేతులు అవయములతో నిండినవాడు. భిక్షం అడుగుతూ తను జీవనోపాధి గడుపుతూ వచ్చినాడు. ఒక దినము దేవుని ప్రజలు, పరిశుద్ధులు, సేవకులు ఆ కుష్ఠరోగికి సువార్త చెప్పుట ద్వారా ఆ కుష్ఠరోగి శరీర సంబంధమైన కుష్ఠు కంటే ఆత్మ దీనికంటే భయంకరమైనది, ఆత్మ చనిపోతే నిరంతర అగ్నిగుండములో పడుతుంది అని యేసుదేవుని నమ్ముకుంటే ఆత్మీయ స్వస్థత, శరీర స్వస్థత నీకు దొరుకుతుందని ఆయన సువార్త విని యేసుదేవుడు ప్రతి వారి పాపముల కొరకు శిలువపై రక్తమంతా కార్చి చనిపోయి సమాజం తిరిగి లేచినాడని నీవు విశ్వసించినట్లయితే మీ ఆత్మీయ మరి కుష్ఠరోగము, శరీర కుష్ఠు కూడా బాగుపడుతుందని ఈ సువార్త విన్న ఆ కుష్ఠరోగి దేవుని కృపను బట్టి యేసుదేవుని నమ్ముకున్నాడు. ఆయన నిజమైన దేవుడని, సత్యదేవుడని, సర్వలోకాన్ని సృష్టించిన వాడని, సర్వ పాపుల కొరకు శిలువలో మరి మరణించి భూస్థాపన చేయబడి తిరిగి లేచినాడని విశ్వసించి యేసు రక్తముతో తన పాపాలు కడుక్కున్నాడు. అయితే శరీర సృష్టి మాత్రము ఆత్మకుష్టి అయితే వెళ్ళిపోయి క్షమాపణ దొరికింది, కానీ శరీర కుష్టి మాత్రము ఆ విధంగానే కొనసాగుతూ వచ్చింది. అయితే ఆత్మరక్షణ తనకు దొరికింది కనుక పరిశుద్ధులతో కలిసి ఆరాధనకు వచ్చినాడు. ఒక దినం ఆరాధనకు ప్రతిదినం రావడంతో మరి దేవుని పిల్లతో గడపడంతో తాను వాక్యం విని కృతజ్ఞతగా దేవుని సేవకులు, పరిశుద్ధులందరూ ప్రార్థనను బట్టి దేవుడు కృప ద్వారా నన్ను ప్రేమించి రక్షించినాడు ఆ యేసు దేవుడని ఒక దినం ఏం చేసినాడు? ఈ కుష్ఠరోగి చీము రక్తముతో కారుతున్న మరి అవయములతోటి మరి ఆయన మంచి నేతి మిఠాయి లడ్డు తీసుకొని వచ్చాడు. ఎందుకు? మీరు ప్రార్థన చేసినారు కనుక దేవుడు నన్ను రక్షించాడు, నా పాపాలు క్షమించాడు, నేను ఈ దినము ఈ విధంగానే చనిపోతే నేను పరలోకంలో నా ఆత్మ దేవునితో కూడి ఉంటానని సంతోషంతో దేవుని మందిరానికి మంచి నేతి మిఠాయి లడ్డు తీసుకుని వచ్చినాడు. మందిరానికి తీసుకొచ్చినటువంటి ఆ లడ్లు సేవకులతో అన్నాడు. ఏమనంటే,
అయ్యా మీరందరూ చేసిన ప్రార్థన బట్టి నాకు దేవుడు మేలు చేసినాడు, నన్ను రక్షించాడు, నా పాపాలు క్షమించినాడు. మీరు ప్రార్థన చేసినట్లయితే నేను నా స్వహస్తములతో ఈ మంచి నేతి మిఠాయిలని అందరికి పంచిపెడతాను అని ప్రార్థన చేయించుకొని ఈ చీము రక్తంతో కారుతున్నటువంటి మంచి నేతిమిలాయి లడ్డును తన చేతులతో మరి ప్రతి వారికి పంచిపెట్టినాడు. అప్పుడు పంచిపెట్టినప్పుడు ఎంతమంది తింటారా ఎవరైనా? ఒక్కరు కూడా. ఎందుకు? లడ్డు మంచిదే కానీ ఆయన చేతులు మంచివి కావు. ఎందుకంటే మన పాపపు కుష్టుతో అందరి ఆరాధన అంగీకరించడని తెలియజేయడానికి ఈ ఉపమానం తెలియజేసినాను. పాపమనే కుష్టుతో పాప క్షమాపణ పొందకుండా, విమోచింపబడకుండా, యేసు రక్తంతో పాపాలు కడుక్కోకుండా మనం ఎంత చక్కటి వర్ణనాతీతమైన ఆరాధన చేసినా ఆయన మన ఆరాధన అంగీకరించడు. కనుక మన ఆరాధన అంగీకరించాలంటే పాపి పరిశుద్ధుడు కావాలా, పాప క్షమాపణ పొందాలా, మారు మనసు పొందాలా, విమోచింపబడాలా, యేసు దేవుడు రక్షకుడు ప్రభు అని విశ్వసించి మరణ భూస్థాపన పునరుద్ధానం అనే విశ్వాసం ఉంచు ద్వారా రక్షణ కలుగుతుంది. అప్పుడు నీవు కానీ నేను కానీ ఎవరు చేసినా మన ప్రార్థన మన ఆరాధనలు అంగీకరిస్తాడు. కనుక మన ఆరాధన అంగీకరించాలంటే ప్రభువును ఏం చేయాలా? మొదట మన పాపములు క్షమించబడాలి. అందుకే ఎవరు ఆరాధన చేస్తారు? విమోచింపబడిన వారు. ఎప్పుడు ఆరాధన చేయాలా? ఎల్లప్పుడూ ఆరాధన చేయాలా. అన్ని పరిస్థితుల్లో ఆరాధన చేయాలా. అనుకూల పరిస్థితుల్లోనూ ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఆరాధన చేయాలని మనం చూస్తూ వచ్చినాం. ఇంకా ఈ విధంగా మనము ప్రభువును ఆరాధించినప్పుడు చూడండి 139 కీర్తనలు 139 కీర్తనలు 139 23, 24 చూడండి. దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. నీ కాయసకరమైన మార్గము నా యందున్నదేమో నిత్య మార్గం నన్ను నడిపించుము. నీ దావీదు అంటాడు ఇక్కడ. ఎందుకు? తన ప్రార్థన తన ఆరాధన విని తన అక్కలు తీర్చబడడానికి మొదట తాను ప్రభు దగ్గర నా హృదయాన్ని పరీక్షించి నాకు ఉన్న బలహీనత తెలియచేయమని అడుగుతున్నాడు. మనలను దేవుడు పరీక్షించినట్లు మనం ప్రార్థన విజ్ఞాపన చేసినప్పుడు మన నిజస్థితిని తెలియచేస్తాడు. ఎందుకంటే చూడండి కీర్తన గ్రంథము 90 అధ్యాయం, కీర్తనలు 90 అధ్యాయము 8వ వచనం చూడండి. మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు. నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు చూడండి. మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు. నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. చూసావా? కనుక మన రహస్య పాపములు దేవునికి తెలుసు కనుక మనుషులకు తెలియకుండా మనం ఏం చేస్తున్నామంటే పైకి ఇతరుల్లో చెడుతనాన్ని చేస్తాం కానీ మనలో చెడుతనాన్ని ఖండించాలి అంటాడు. తర్వాత కేవలం బయటికి దేవుని పక్షాన ఉంటే చాలదు కానీ అంతరంగములో కూడా ఆయన పక్షము మనం దేవుని పక్షముగా ఉండాలని కోరుతూ ఉన్నాడు. కనుక మన ఆంతర్య జీవితము కూడా ప్రభువుకు క్షేమాభివృద్ధి కలిగిగా ఉండాలా. ప్రభువు మన ఆరాధన వినేదిగా ఉండాలా, మన ప్రార్థన వినేదిగా ఉండాలా. కనుక ఎప్పుడైతే మన నిజస్థితిని ప్రభు దగ్గర వాక్య పిల్లలు సరిచేసుకుంటామో మన నిజస్థితిని తెలియచేసినప్పుడు వెంటనే వాటిని మన పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి క్షమాపణ అడిగినప్పుడు మనం చేసే ఆరాధన కానీ మనం చేసే ప్రార్థనలు కానీ వెంటనే వింటాడు. కనుక కొన్నిసార్లు మనం ప్రార్థించుతుండగానే మన అక్కల్ని తెలుసుకొని ముందుగానే చేస్తాడు. అలాంటి దేవుడైన యేసు ప్రభువును మనం స్వంత రక్షకుడుగా అంగీకరించి ఆ ప్రభును ఆరాధించాలని కోరుతున్నాం. ప్రార్థన చేసుకుంటాం.
ప్రేమగల ప్రియమైన పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, యేసునామమున మరొకసారి మీ పాదములు చెంతకొస్తున్నాం. ప్రభా, ఈ సాయంకాలం కొంత సమయాన్ని మీ సన్నిధిలో మరి ఆరాధన మెసేజ్ వినగల కృపనిచ్చినందుకై స్తుతిస్తున్నాం. ఎవరు ఆరాధించాలా, ఎప్పుడు ఆరాధించాలా, ఎవరిని ఆరాధించాలా, ఎట్లు ఆరాధించాలా, వీటన్నిటిని మాకు తెలియచేసినందుకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మా ఆరాధనలు, మా ప్రార్థనలు వినాలంటే మేము చేయవలసిన మార్గాన్ని మాకు తెలియచేస్తూ వచ్చినారు. వీటన్నిటిని విత్తబడిన వాక్యానికి పరిశుద్ధాత్మ కార్యము ప్రతి ఒక్కళ్ళు లోతుగా జరిగించి సత్యవాక్యమును అంగీకరించి ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించి నిన్ను మాయంపరచడానికి కృప దయచేయమని యేసునామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.